everybody, welcome back to our YouTube channel Spoken English with Shyamala. ఈ రోజు మన వీడియోలో హ్యాంగ్డ్ అండ్ హంగ్ వీటి మధ్య తేడాలు ఏమిటి? హ్యాంగ్డ్ ఇస్ ద V2 అండ్ V3 ఫార్మ్ ఆఫ్ హ్యాంగ్. అలానే హంగ్ కూడా V2 V3 ఫార్మ్ ఆఫ్ హ్యాంగ్. మరి హ్యాంగ్డ్ అని ఎప్పుడు యూస్ చేయాలి, హంగ్ అని ఎప్పుడు యూస్ చేయాలి? ఒకసారి ఈ రెండు సెంటెన్సెస్ చూడండి. నేను గోడపై ఒక చిత్రాన్ని వేలాడదీశాను. మరి అప్పుడు ఐ హ్యాంగ్డ్ ఎ పిక్చర్ ఆన్ ద వాల్ అని చెప్పాలా, ఐ హంగ్ ఎ పిక్చర్ ఆన్ ద వాల్ అని చెప్పాలా? అలానే 2020లో చేసిన హత్యకు అతనికి ఉరిశిక్ష పడింది. మరి హీ వాజ్ హంగ్ అనాలా, హీ వాజ్ హ్యాంగ్డ్ ఫర్ ద మర్డర్ హీ డిడ్ ఇన్ 2020 అనాలా? వీటిని ఎప్పుడు ఎక్కడ యూస్ చేయాలో ఈరోజు మనం మన వీడియోలో డీటెయిల్డ్గా నేర్చుకోబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఫస్ట్ వీటి యొక్క అర్థాలేంటో చూద్దాం. హ్యాంగ్ అంటే అర్థం ఏంటి? వేలాడదీయటం. అలానే హ్యాంగ్కి ఇంకొక అర్థం కూడా ఉంది, ఉరి తీయడం లేదా ఉరి వేసుకోవడం. ఈ రెండు అర్థాలు ఉన్నాయి హ్యాంగ్కి. అయితే పాస్ట్ టెన్స్కి వచ్చేటప్పటికి అర్థాలు వేరుగా ఉంటాయి. వేలాడదీశారు అని పాస్ట్ టెన్స్లో చెప్పాలి అంటే హంగ్ అని యూస్ చేయాలి. అదే ఉరి తీశారు లేదా ఉరి వేసుకున్నారు అని చెప్పాలి అంటే హ్యాంగ్డ్ అని యూస్ చేయాలి. అయితే ఈ రెండింటిని ఈ అర్థాల్లోనే కాకుండా ఇంకా ఏ అర్థాల్లో యూస్ చేస్తారో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనము హంగ్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. అనుకున్నాం కదా, హంగ్కు ఉన్నటువంటి అర్థం ఏంటి? వేలాడదీశారు లేదా తీశారు అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో దీన్ని ఎలా యూస్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. నేను గోడపై ఒక చిత్రాన్ని వేలాడదీశాను. ఏం చేసాం? వేలాడదీశాను. సో ఈ వేలాడదీశాను అర్థం ఏంటంటే హంగ్. అదే ప్రజెంట్ టెన్స్ అయితే హ్యాంగ్. పాస్ట్ టెన్స్ కాబట్టి హంగ్ అనాలి. ఐ హంగ్ ఏ పిక్చర్ ఆన్ ద వాల్. హ్యాంగ్డ్ అని ఇక్కడ చెప్పకూడదు, ఇక్కడ హ్యాంగ్డ్ అని చెప్పకూడదు. నేను మాల్లో నా స్నేహితులతో సమావేశమయ్యాను. దీనికి కూడా మనం హంగ్ అని యూస్ చేస్తాం పాస్ట్ టెన్స్లో. ఐ హంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఎట్ ద మాల్. ఐ హంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఎట్ ద మాల్. సమావేశమయ్యారనే కాదు, కలిసి టైం స్పెండ్ చేసినా కానీ హంగ్ అవుట్ అని చెప్పవచ్చు. నేను మాల్లో నా స్నేహితులతో కలిసి టైం స్పెండ్ చేశాను, వాళ్ళతో కొంత సమయం గడిపాను అంటుంటాం కదా, దానికి మనం హంగ్ అవుట్ అని చెప్పవచ్చు. అబ్బాయిలు సిగ్గుతో తల వంచుకున్నారు. తల వంచుకున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తాం? కిందకి బెండ్ చేస్తాం కదా, సో దానికి కూడా మనం హంగ్ అని యూస్ చేస్తాం. ద బాయ్స్ హంగ్ దేర్ హెడ్స్ ఇన్ షేమ్. ఇన్ షేమ్ అనాలి, విత్ షేమ్ అని చెప్పకూడదు. తెలుగులో మాత్రం తో అనే అంటాము. ద బాయ్స్ హంగ్ దేర్ హెడ్స్ ఇన్ షేమ్. అమ్మ ఫోన్ పెట్టేసింది. దీన్ని కూడా మనము హ్యాంగ్కు ఉన్నటువంటి పాస్ట్ వర్బ్ తోటి చెప్పవచ్చు. ఎలా అంటే మామ్ హంగ్ అప్ ద ఫోన్. అప్ అని యూజ్ చేయాలి హంగ్ తర్వాత. మామ్ హంగ్ అప్ ద ఫోన్ అంటే ఫోన్ పెట్టేసింది అని అర్థం. నా సోదరి బట్టలు ఆరవేసింది. ఆరవేయటానికి కూడా మనం ఈ వర్బ్ని యూజ్ చేస్తాము. మై సిస్టర్ హంగ్ ద క్లోత్స్ అవుట్ టు డ్రై. మై సిస్టర్ హంగ్ ద క్లోత్స్ అవుట్ టు డ్రై. నా సోదరి బట్టలు ఆరవేసింది. ఇప్పుడు హ్యాంగ్డ్కి మీనింగ్స్ చూద్దాము. ఉరి తీశారు లేదా ఉరి వేసుకున్నాడు. 2020లో చేసిన హత్యకు అతనికి ఉరిశిక్ష పడింది. సో ఇక్కడ మనం ఏం యూస్ చేయాలి? ఇప్పుడు హ్యాంగ్డ్ అని యూస్ చేయాలి, హంగ్ అని యూస్ చెయ్యకూడదు. హీ వాజ్ హ్యాంగ్డ్ ఫర్ ద మర్డర్ హీ డిడ్ ఇన్ 2020. ఇది ప్యాసివ్ వాయిస్. హీ వాజ్ హ్యాంగ్డ్ ఫర్ ద మర్డర్ హీ డిడ్ ఇన్ 2020. వాజ్ హ్యాంగ్డ్ అతనికి వేయబడింది. అతనికి ఉరిశిక్ష అతను వేసుకోలేదు కదా, అతను ఉరిశిక్ష వేయలేదు, అతనికి ఉరిశిక్ష వేయబడింది. అందుకని హీ వాజ్ హ్యాంగ్డ్ అని చెప్పాలి.
వాళ్ళకి డబ్బు ఇస్తే నేను ఉరిశిక్ష వేసుకోవాలి. జనరల్‌గా మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వరు. ఇక వాళ్ళకి డబ్బులు ఇస్తే నా పని ఔట్ అంటుంటాం గదా! అట్లాంటి సిట్యుయేషన్‌లో జనరల్‌గా తెలుగులో ఇలా చెప్తుంటాం. ఇంక వాళ్ళకి నేను డబ్బులు ఇస్తే నేను ఇక ఉరిశిక్ష వేసుకొని చచ్చిపోవాల్సిందే. నాకు అంతకు మించి గత్యంతరం లేదు అంటాం గదా! ఆ సిట్యుయేషన్ ఇంగ్లీష్‌లో ఎలా చెప్తామంటే ఐ విల్ బి హ్యాంగ్డ్ ఇఫ్ ఐల్ గివ్ దెమ్ ఎనీ మనీ. ఐ విల్ బి హ్యాంగ్డ్ ఇఫ్ ఐ విల్ గివ్ దెమ్ ఎనీ మనీ. నేను వాళ్ళకి డబ్బిస్తే నేను ఉరిశిక్ష వేసుకోవాలి. నేను వేసుకోవాలి ఉరిశిక్ష. ఆమె నిరాశతో ఉరి వేసుకుంది. కొంతమంది హోప్‌లెస్‌నెస్ తోటి ఉరి వేసుకుంటారు గదా! దానిని ఇంగ్లీష్‌లో షీ హ్యాంగ్డ్ హర్‌సెల్ఫ్ ఔట్ ఆఫ్ డిస్పైర్. నిరాశ అంటే డిస్పైర్. షీ హ్యాంగ్డ్ హర్‌సెల్ఫ్. షీ హ్యాంగ్డ్ హర్‌సెల్ఫ్. ఆమె ఉరి వేసుకుంది నిరాశతో. డిస్పైర్. అతను దూలానికి ఉరి వేసుకున్నాడు. హీ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఏ బీమ్. దూలం అంటే బీమ్ అని అర్థం ఇంగ్లీష్లో. అతను దూలానికి ఉరి వేసుకున్నాడు. హీ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఏ బీమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ you have understood what is the difference between hanged and hung. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హస్తా లూయేగో. అడియోస్.